హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఒక వస్తువునైతే చూపించబోతున్నానండి. మనము యాక్చువల్గా సమ్మర్ వచ్చిందంటేనే మ్యాంగోతో డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటాం కదండి. సో మ్యాంగోతో మనము ఇష్టంగా చేసుకునేది ఏంటంటే శ్రీఖండ్ చేసుకుంటాం కదండి. సో శ్రీఖండ్ చేసుకోవాలంటే మనము పెరుగుననేది గట్టిగా చేసుకోవాలి కదా, వాటర్ అనేది లేకుండా. సో మనం దానికి ఏదేదో ప్రాసెస్ చేస్తాం కదండి. కాటన్ దాంట్లో పెరిగేసేసి ఒక 2-3 అవర్స్ అలానే పెట్టి వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకు అలాంటి బాధ ఏం లేకుండా ఇలాంటిది గ్రీక్ యోగర్ట్ బాక్స్ అనేది మనకు దొరుకుతుందనమాట అమెజాన్లో. సో నేనైతే ఒకటి తెప్పించుకున్నాను అనమాట. 450 పడిందండి ఇది ఆఫర్లో. సో చాలా బాగుందండి. జర్మన్ టెక్నాలజీతో సన్నగా స్ట్రెయినర్ను చూడండి ఎలా చేశారో, చాలా బాగుందనమాట. ఓన్లీ వాటర్ తప్ప పెరుగు అనేది బయటికి రాకుండా చాలా బాగా తయారవుతుంది. ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారండి. సో మనమైతే ఈరోజు ఈ గ్రీక్ యోగర్ట్ స్ట్రెయినర్తో చేసుకోబోతున్నాం అనమాట. సో చాలా బాగుంటుందండి. గ్రీక్ వాళ్ళు అయితే ఇలానే చేసుకుంటారు కదండి. సో నేమ్ కూడా అలానే పడిపోయింది. సో మనమైతే ఇప్పుడు ఇలా 2 లేయర్స్ వచ్చాయి. ఒక దాంట్లో మనము పెరుగునైతే యాడ్ చేస్తున్నాము. నేను ఈరోజు 2 పెరుగు ప్యాకెట్లను తీసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మామిడి పండ్లు మన చేలో మామిడికాయలు పండ్లు అయిపోయాయి కదండి. సో మన మామిడి పండ్లతో ఇలా శ్రీఖండ్ తయారు చేస్తున్నాను అనమాట. అలాగే మన ఇంట్లో మన కన్నయ్యకు కృష్ణయ్యకు పెట్టుకుంటాం కదండి నైవేద్యంగా. సో అందుకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి శ్రీఖండ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగా నచ్చిందండి నాకు ఇది మిషను. సో మనకు అలాగే మనము సలాడ్స్ కూడా చేసుకుంటాం కదండి, వాటితో కూడా చాలా బాగుంటుంది అనమాట గట్టిగా. సో మనం ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక 1 or 2 అవర్స్కి అంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. వాటికి అవే వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతుంది. 1 నుంచి 2 అవర్స్ అనుకోండి అంతే. చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్గా నేను టైం పెట్టుకుంటే 1 అవర్కి పెరుగులో నుంచి ఇంత వాటర్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు ఇలా తీసేసుకొని ఆ వాటర్ను తీసేద్దామండి. ఎందుకంటే మనము తోడు పెట్టుకున్న వాటర్లో ఉన్న వాటర్ అయితే మనం చపాతీ పిండి తడుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది ప్యాకెట్ది కదండి, ప్యాకెట్లో ఎంతో కొంత కెమికల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకోసం నేను ఆ వాటర్ను యూజ్ చేయడం లేదు. చూడండి మనకు పెరుగు ఐస్ క్రీమ్ లాగా ఎంత గట్టిగా క్రీమ్ లాగా చాలా బాగా వచ్చింది కదండి. చూడండి స్పూన్తో అంటుంటే కూడా పడ్డం లేదు. సూపర్ అంటే సూపర్ అనమాట. క్లాత్తో వేసి తీసుకొని పెట్టుకునే బాధ లేకుండా మనకైతే మంచి ఒక వస్తువు అయితే దొరికిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పటి నుంచి సలాడ్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో మనకు చూడండి ఒక ప్యాకెట్తో 1/2 లీటర్లో ఇన్ని వాటర్ వచ్చేసాయి. అంటే మ్యాక్సిమం 300 ml వాటర్ వచ్చింది. చూడండి ఎల్లో ఇష్గా ఎలా ఉందో. సో వాటినైతే మనం పడేద్దాము. మనకైతే ఇక్కడ కావాల్సిన పెరుగు శ్రీఖండ్ తయారు చేసుకుందాం. చాలా క్రీమీగా ఐస్ క్రీమ్ లాగా ఉందండి. జస్ట్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని బాదం అన్నీ నట్స్ వేసుకొని తిన్నా సరిపోతుంది. సో అంత బాగుందనమాట. ఇంకా ఐస్ క్రీమే అవసరం లేదు. చూడండి ఎలా ఉందో, తెల్లగా క్రీమీగా చాలా బాగుంది. తేనె వేసేసుకొని లైట్గా అలా తిన్నామంటే డైట్ కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట. ఐస్ క్రీమ్ తిన్నామంత ఫీలింగ్ వస్తుంది. సో మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్ గ్రీస్ యోగర్ట్ తయారైపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మనము మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లతో కన్నయ్యకి ఇష్టమైన శ్రీఖండ్ అయితే తయారు చేసుకోబోతున్నాము. సో ఇప్పుడు మనము శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి బెస్ట్ స్వీట్ అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిది, చాలా బాగా తింటారు. పండు మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇందులో. సో వేస్ట్ అనేది ఉండదు. సో ఇక్కడ మనము ఇంకా కొంచెము కావాల్సినంత తీసుకుంటున్నాం అనమాట. మనకి ఎంత కావాలనో అంత క్వాంటిటీనే తీసుకుంటున్నా. సో ఇక్కడైతే ఇలా తీసుకొని పెరుగునంతా చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. ఎంత గట్టిగా ఎంత క్రీమీగా ఎంత బాగుందో చూడండి. క్రీమీగా సాఫ్ట్గా
సో దీన్ని అయితే స్పూన్తో ఒకసారి ఇలా లమ్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోకి షుగర్ పౌడరు, షుగర్ని కొంచెం గ్రైండ్ చేసుకొని పొడి తయారు చేసి పెట్టుకోవాలి. సో దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే ఉండలు లేకుండా బాగా వస్తుంది. సో ఇక్కడ మంచిగా పండిన మామిడి పండును తీసుకొని ఇందులో ఉన్న ఓన్లీ గుజ్జును మాత్రమే తీసేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని మొత్తంగా దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. అదంతా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా బాగా కలిపి ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. మామిడి పండు, కమ్మటి పెరుగు, చక్కెర పౌడరు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. సో మనము ఇదంతా మనకు ఒక బౌల్లో తీసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ మనం ఒక పాత్రలోకి తీసేసుకున్నాము కలిపేసినది. నేనైతే ఇక్కడ గాజు బౌల్లో తీసుకున్నాను. మొత్తంగా ఇలా చూడండి, ఐస్ క్రీమ్లే అవసరం లేదండి, ఇలాంటివి చేసుకొని తినొచ్చు. ఏ సీజన్లోనైనా ఏ ఫ్రూట్స్తోనైనా ఇలా శ్రీఖండ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మ్యాంగోతోనే అని కాదు, మనకి ఏది చీకుతోనైనా చేసుకోవచ్చు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఫైనల్గా జీడిపప్పు, ద్రాక్ష వీటన్నింటిని గార్నిషింగ్ కోసం చేస్తున్నాను అనమాట. ఫైనల్గా మనకు మామిడి పండు శ్రీఖండ్ తయారైపోయిందనమాట. మనకు కృష్ణయ్యకు సమర్పించి కొంచెం మనం కూడా తిందాం. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.